ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి విషయము, భక్తాగ్రేశ్వరుడైనటువంటి అనంతాళ్వార్ వెంకటేశ్వర స్వామి ప్రముఖ భక్తాగ్రేశ్వరుడు. స్వామి వారికి సేవలు అందించి ముక్తి నొందిన అనేక భక్తాగ్రేశ్వరుల్లో అనంతాళ్వార్ ఒకరు. ఆయన స్వయంగా స్వామివారు ఒకనొక సందర్భంలో మామ అని పిలిచారట. ఆ సందర్భం ఏమిటో మనం తెలుసుకుందాం. పూర్వము తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ కిందికి వచ్చేవారు. ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరు కూడా సాహసించేవారు కాదట. అందుకే ఆలయాన్ని సూర్యోదయం తర్వాత తెరిచేవారు. ఆ సమయంలో రామానుజుల వారి కోరిక మేరకు అతని శిష్యుడైన అనంతాళ్వార్ తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించడానికి ఒప్పుకున్నారన్నమాట. ఈ విధంగా స్వామివారి ఆలయానికి వెనుకవైపు నివసించే అనంతాళ్వార్ స్వామివారికి నిత్య పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనుకవైపు ఒక పూల తోటను నిర్మించుకున్నారు. స్వామివారికి పూలు కావాలని అనంతాళ్వార్ పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేటువంటి వారు. ఇక రామానుజ పుష్ప వాటికలో అనేక రకాల పుష్పాలను పండించేటువంటి వారు. అయితే స్వామివారు ఈ పూలమాలకు ముగ్ధుడై తాను ధరించే పూలమాలలే ఇంత సుందరంగా ఉంటే ఆ పూల తోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒక రోజు రాత్రి అలివేలు మంగతో తోటకి వస్తాడు. ఇలా తోటలో స్వామివారు పూల సువాసనను చూస్తూ పూలను కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషిస్తూ ఉండేవాడు. అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకు పూల కోసం వచ్చిన అనంతాళ్వార్ తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో విహరించారు, స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటి అని బాధపడి అనంతాళ్వార్ ఆ దొంగలను పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా తోటకి కాపలా ఉండేటువంటి వాడు. కానీ స్వామివారు అనంతాళ్వార్ కన్నుగప్పి విహరిస్తూ ఉండేటువంటి వారు. అంటే స్వామి భక్తునికి ఇట్లా జరుగుతుండేదన్నమాట. ఇలా 8 రోజులు జరుగుతూనే ఉండగా అనంతాళ్వార్ దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఎవరో కన్నుగప్పి ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారినే ప్రార్థించినాడంట. అప్పుడు స్వామివారు తన భక్తుని పుష్ప కైంకర్యాన్ని ఆచార్య భక్తిని లోకానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నారంట. అంటే భక్తుని యొక్క గొప్పతనాన్ని లోకానికి మనం తెలియచేయాలా ఇలాంటి భక్తుల గురించి. అందుకే అనంతాళ్వార్ తోట అంటారు. ఇక అనంతాళ్వార్ 9వ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తుండగా ఒక పొద దగ్గర ఏదో శబ్దం వినిపించింది. అటు వెళ్ళి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది. అప్పుడు అనంతాళ్వార్ చూడ్డానికి మీరు రాజ కుటుంబీకులుగా ఉన్నారు,